నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతుంది భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహం వద్ద అద్భుతమైన లేజర్ షో. 75 ఏళ్ల తర్వాత కూడా అంటరాని తనం ఉంది. బాపట్లలో చెలో విజయవాడ ర్యాలీ. జనాభా ఓటర్ల నిష్పత్తిలో వ్యత్యాసం ఉంటే ప్రత్యేక దృష్టి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రహదారి దిగ్బంధనం. అంగన్వాడీలకు హామీ కాదు, జీవోలు ఇవ్వాలి. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం లేజర్ లైటింగ్ కాంతులతో తణుకులిన్నుతోంది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ సందర్శనలను ఆంధ్రమాచురులను గురి చేస్తోంది. భారతదేశం, అంబేద్కర్ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కూచిపూడి సత్యం ఇలా ఆవిష్కరమైన లేజర్ లైటింగ్ బొమ్మలు ఆకాశంలో ప్రత్యక్షమవుతూ సందర్శనను ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఈ నెల 19వ తేదీన ప్రాదేశాలతో సలహాలతో అధికారులు అంకిత భావంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. Ladies and gentlemen, please put your hands together. సామాజిక మరియు న్యాయ మహాశిల్పం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వేరు రూపాల్లో అంటరానితనం ఉంది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పీడబ్ల్యూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ ప్రభుత్వ బడిని పాడుబడేలా పెట్టడం కూడా అంటరానితనమే. ఉన్న పిల్లలకు ఒక మీడియం, పేదలకు మరో మీడియం అంటూ విచక్షణ పాటించే అంటరానితనమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ రోజు కూడా ఈ అహంకారులు
ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా. అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అని అంటే. విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం దేశానికి తలమానికంగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. శుక్రవారం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు శుక్రవారం మద్దతుగా బాపట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపట్ల పట్టణ ఫ్లైఓవర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టితో అధికారులు విచారణ చేయాలని ఎలక్ట్రానికల్ అర్బన్ పోల భాస్కరరావు ఆదేశించారు. ప్రత్యేక సంశిష్టి సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శుక్రవారం బాపట్ల స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం వేసి ఫామ్ 8 కింద వచ్చిన దరఖాస్తులను పొరుగు నియోజకవర్గాలు వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అంగన్వాడీ ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు మహిళా సంఘం నేతలు శనివారం చల్లపల్లిలో రహదారిపై దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుల వద్ద మాట్లాడుతూ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా కాలమాపన చేస్తుందని తెలిపారు. ఎస్మా చట్టాన్ని ఉపయోగించిన దుర్మార్గమని అన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బట్టిప్రోలు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె 39వ రోజుకు కొనసాగుతుంది. సమ్మె శిబిరం వద్ద నుంచి శుక్రవారం ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బట్టిప్రోలు మండల నాయకులు రమాదేవి, సూర్యలక్ష్మి, గృహలక్ష్మిలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.